హలో ఫ్రెండ్స్, నేను మీ రెడ్డి గారమ్మాయిని. చూడండి, మా విఘ్నేశ్వరుని పూజ, తర్వాత వెండి పువ్వులతో విష్ణుమూర్తికి పూజ, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర కుంకుమ పూజ, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర కుంకుమ పూజ. ఇదేనండి పెద్ద పూజ, టైం ఎక్కువ పడుతుంది. మామూలుగా అయితే దీపావళి రోజు లక్ష్మీ పూజకి, వరలక్ష్మి రోజు లక్ష్మీ పూజకి లక్ష్మీ సహస్రనామ కుంకుమ పూజ చేస్తానండి. రోజు అయితే లక్ష్మీ నారాయణులకి అష్టోత్తర శతనామ రజిత పుష్ప అంటే వెండి పువ్వులతో కుంకుమతో పూజ చేస్తాను. లలిత సహస్రనామ కుంకుమ పూజ, లలిత సహస్రనామ కుంకుమ పూజ అయితే నేను ప్రతి శుక్రవారం చేసుకుంటానండి. ఇదోనండి, పూజ అయ్యాక ప్రసాదాలు, నైవేద్య సమర్పణ, హారతికి కూడా నేను పచ్చకర్పూరం, గడ్డ కర్పూరం వాడతానండి. తోరం పూజ, తోరాన్ని తెల్లదారపుండతో 9 పోగులు తీసుకొని పసుపు పూసి 9 ముడులు వేసి ఆ 9 ముడులని 9 నామాలతో పూజ చేస్తామండి. ఇదే మెయిన్ వరలక్ష్మి వ్రతంలో తోర పూజ. కథ చదివే ముందు ఈ తోరపు పూజ చేసుకొని తోరం కట్టుకొని కథ చదువుకోవాలి. ఇదిగోనండి కథ. ఈ కథ చదివినాకనే వరలక్ష్మి వ్రత పూజ సంపూర్ణమవుతుంది. కథ చదివి అక్షంతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. ఇవేనండి మా వాయనాలు.